దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు నామమున మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మన ముందున్న పితరులు అనేకమైన వారి అనుభవాలలో నుండి కొన్ని సామెతలను మనకు నేర్పించి వెళ్ళారు. మనం స్కూళ్ళల్లోనూ అనేక పుస్తకాలలో వారు పలికిన సందర్భానుసారంగా వారి అనుభవాల్లో మనకు నేర్పించడానికి వారు పలికిన ఆ యొక్క సామెతలు నీటికి సజీవంగా అవి సంచారం చేయుచున్నవి. వాటిలో ఒకటి ఈరోజు మీకు వివరించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను నిలబడి ఉన్నాను. ప్రియులారా, అదేంటంటే, ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మురిగాయట. ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మురిగాయట. ఏ సందర్భంలో పెద్దలు ఏక సామెతను వాడారో అది మీకు వివరిస్తాను. ప్రియులారా, ఏనుగులు ప్రపంచంలో ఆఫ్రికా దేశంలో అధికంగా ఉంటాయి. ఏనుగులు మన దేశంలో సిక్కిము అనే ప్రాంతంలో ఉంటాయి. అరణ్యంలో ఏనుగు బలమైన జంతువు. ఈ ఏనుగు వస్తూ ఉంటే దాని ఎదుట ఏ జంతువు కూడా ఎదుర్కొనలేదు, పోరాడలేదు. ఏ జంతువు అయినా పారిపోవాల్సిందే. దాని చాటున అనగా దాని వెనుకన కీడు చేయాలని ఏ జంతువు అయినా ప్రయత్నిస్తాయి, కానీ ఎదుట అవి ఎదుర్కొనలేవు. అలాగే ఏనుగు వెళుతుందట, కుక్కలు అరుస్తున్నాయట, అంటే మొరుగుతున్నాయట. అంటే కుక్కలు బలహీనమైనవి. అంత బలమైన జంతువు వెళుతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటే వాటికి ఏమైనా వినిపిస్తుందా? అలాగే ఒక బలమైన వాడు సమాజంలో జీవిస్తున్నప్పుడు, అన్ని రంగాలలో బలహీనులుగా జీవిస్తున్నవాడు ఎంతగా విమర్శించినా, ఎంతగా బాధ పెట్టాలని ప్రయత్నం చేసినా, మాటలు కత్తుల్లాగా బాణాలలాగా ఎక్కుపెట్టిన బలమైన వాడు భయపడడు. ప్రియులారా, ఇది ఆనాడు పెద్దలు వచించిన సామెత. అయితే దీని పరిశుద్ధ గ్రంథంలోకి మీకు ఒక ఆత్మీయ పాఠం చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ సమాజంలో బలమైన వాడు ఎవరు? క్రైస్తవుల్లో ఒక బలమైన వ్యక్తి ఎవరు అని మనం చెప్పదలిస్తే, దేవుడు బలవంతుడు కనుక ఆ దేవాతి దేవుని పిల్లలు బలవంతులుగా జీవిస్తారు. ఏ విషయంలో? బైబిల్లో ఇలా ఉంది. ప్రియులారా, యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనం? యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. మన దేవుడు యథార్థవంతుడు. అది
కీర్తన గ్రంథం 18వ కీర్తన 30వ వాక్యంలో ఆ మాట ఉంది. దేవుడు యథార్థవంతుడు. యథార్థవంతుడైన దేవుని పిల్లలు కూడా యథార్థవంతులే. యథార్థవంతులు వారు మాట్లాడితే అవి చాలా బలమైనవి అని లేఖనంలో చూస్తున్నాను. వారిని ఒకవేళ గద్దించాలని, వారిని ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తే ఏమి ప్రయోజనం అని లేఖనంలో ఉంది. మన ఆత్మీయ జీవితంలో యథార్థత కలిగి ఎప్పుడైతే ప్రభువును అనుసరిస్తామో, మన బలమైన భక్తిలో బలమైన మాటల చేత, శక్తివంతమైన వాక్యము చేత ఈ సమాజంలో, సంఘంలో ఆయన కొరకు మనం బలమైన దేవుని బిడలముగా మనం జీవించగలుగుతాం. అందుకని యథార్థవంతులను ఆయన బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంది. యథార్థవంతులను బలపరచాలని ఆయన కనుదృష్టి సంచారం చేయుచున్నది. ఆయన కనుదృష్టి సంచారంలో ఎవరైతే యథార్థంగా మాట్లాడతారో, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఆయనకిష్టులు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. యథార్థంగా ఆరాధించువారు ఆయనకిష్టులు. యథార్థంగా ప్రార్థించే ప్రార్థనా పరులు ఆయనకిష్టులు. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. ఏనుగు అరణ్యంలో ఎంత బలమైన జంతువో, అలాగే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో, ఆయన మహిమగల సంఘంలో బలమైన వారు ఎవరు అంటే యథార్థవంతులు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లరా, ఎవరు యథార్థంగా జీవిస్తారో వారి మాటలు యథార్థంగా ఉంటాయి. ఒక ప్రమాదం ఉంది. అది ఏంటంటే, ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో, మన ద్వారా యథార్థమైన మాటలు, బలమైన మాటలు వస్తాయో సమాజం సహించలేదు, ఓర్చుకోలేదు. ఎలాగూ అని నన్ను అంటే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది. గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాటలాడు వారి మీద అసహించుకుంటారట. యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటారు. ప్రియులారా, దేవుని పిల్లలు రాజీ పడవలసిన అవసరత లేదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మనుషులు అసహించుకున్నా, మనుషులు పగబట్టినా యథార్థంగా మాట్లాడడం, లోకానికి రాజీ పడడం అది జరగని పనిగా ఉండాలి. ప్రభు కొరకే సాక్షిగా జీవించాలి. ఆయన యథార్థంగా మాట్లాడాడు కనుక అందరూ ఆయనను ద్వేషించారు, దూషించారు. మనల్ని కూడా అంతే. యథార్థంగా ఎప్పుడైతే మనం మాట్లాడతామో అవి బలమైనవి అయితే వారికి అవి అర్థం కాక వారు భక్తిహీనత కలిగి, శక్తిహీనులై, సత్యహీనులై, బుద్ధిహీనులై ఈ యొక్క యథార్థవంతులను గద్దించే ఆ గద్దింపు ఏమి ప్రయోజనం? ప్రియులరా, మరొక మాట కూడా మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వాక్యంలో కూడా జ్ఞానవంతుడు
బలవంతుడు అని ఉంది ప్రియులారా. సమాజంలో ఎవరయ్యా బలమైన వారు అంటే జ్ఞానం కలిగిన వారు. అవును, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం అనబడిన ఆ క్రీస్తును ధరించుకోవడం చేత ఆ జ్ఞానం మనకు ఆపాదించబడుతుంది. క్రీస్తే మన జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో వారు బలవంతులుగా ఉంటారు. బైబిల్లో ఉంది, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంది ప్రియులారా. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే, బుద్ధిమంతుడు అపాయం చూచి దాక్కుంటాడు, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడిపోతాడు. బుద్ధిమంతుడు జ్ఞానం కలిగిన వాడు. లోకానికి నాశనం కలగబోతుంది. పాపపు క్రియలు, లోకము దాని క్రియలు, దాని కాలగతులు గతించిపోయే కాలము సమీపించి ఉన్నది. లోకము దాని నటన గతించు కాలము సమీపించి ఉన్నది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? అపాయం నుండి దాక్కుంటాడు. బైబిల్లో ఉంది ప్రియులారా. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 4వ వచనం, కింద ఉన్న పాతాళమును తప్పించుకున్నవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకును. కింద ఉన్న పాతాళమును తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గం నడుచుకుంటాడు. కనుక ఈరోజు ఏనుగు వెళుతుంటే కుక్కలు మురుగాయట. సంఘములో, సమాజంలో, దేవుని మహిమగల సంఘములో, పరిశుద్ధుల తేజోనివాసుల స్వాస్థ్యములో, జ్యేష్ఠుల సంఘములో బలమైన వారు ఎవరో మీకు చెప్తున్నాను ప్రియులారా. అందుకనే తిమోతి నా కుమారుడా, క్రీస్తు యేసునందు నువ్వు బలవంతుడు కమ్ము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో, మీరు కూడా శక్తివంతులుగా ఉండండి, అపవాదిని ఎదిరించడానికి శక్తివంతులవ్వండి, బలవంతులుగా ఉండండి అని పౌలు గారు సంఘానికి హెచ్చరిక చేశాడు. ఈరోజు క్రీస్తే మన బలం, ఆయన మాటలు బలం. అవును, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడడు. సామెతలు 10వ అధ్యాయం 30వ వాక్యంలో ఉంది. సామెతలు 12:3లో నీతిమంతుడు వేరు కదలదు. 125వ కీర్తన 1వ వాక్యంలో, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు సియోను కొండవలే కదలక నిత్యం, సియోను కొండవలే వారు కదలక యుందురు, బలముగా ఉంటారు వాళ్ళు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, ఏనుగు ఏ రీతిగా అరణ్యంలో బలమైన జంతువు, సమాజంలో మనం కూడా క్రీస్తునందు బలము కలిగి ఉంటేనే మన ఆత్మీయ జీవితానికి క్షేమం. అయితే కుక్కలు మొరుగుతాయట. మీకు దావీదు మహారాజు గురించి మీకు చాలా కాలం నుండి మీకు తెలిసే ఉంటుంది. దావీదు అంటే సింహపు గుండె కలిగిన వారికి కూడా భయం. మరి అటువంటి దావీదు కూడా శత్రువులు ఉన్నారు. ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నతంగా జీవిస్తూ ఉంటారో, చాటున మరుగున
వారికి శత్రువులు ఉంటారు. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది అని లేఖనంలో ఉంది. వాడి దొంగ చోటున ఏం చేస్తాడు? దొంగతనము చేయుటకు, దోచుకొనుటకు, హత్య చేయుటకు వాడు దొంగ వలె చాటుగా ఉంటాడు. కనుక ఆ విషయాల్లో కూడా మనం నేర్చుకుందాం. గ్రంథం 59వ కీర్తన 5 నుండి 7 వాక్యాలు చదువుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేలుకొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్క వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుతురు. వినువారు ఎవరు లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొక్కుతురు. వారి పెదవులలో కత్తులున్నాయి. సమాజంలో మనం ఏనుగు వంటి బహు బలము కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు వీరట సాయంకాలమున వీరు తిరుగుతూ ఉంటారట. కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉంటారట. వినువారు ఎవరు లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొక్కుతురు. వారి పదవులలో కత్తులున్నవి. ప్రియులారా, అంటే కుక్కలు అంటే అక్కస్సు, కుక్కలు అంటే అసూయ, ద్వేషం, సత్యహీనులై బలమైన యథార్థంగా జీవించు వారిని కాటు వేయడానికి వారి పెదవుల కింద ఏమున్నాయి? కత్తులున్నవి. ఏమిటా కత్తులు? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వాక్యంలో కత్తిపోటు మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు మాటలు పలుకువారు కలరు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరిగాయట. అవి ఏవీ చేయలేవు. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా. కుక్కలు ఇంటిని కాపాడుకోవాల్సింది బదులు ఇంటిలో దొంగలు పడుతున్న ఆ దొంగల మీద ఉంచవలసిన జాగ్రత్త, ఆ ఇంటిని కాపాడుకోవలసిన భద్రత మరచి ఏనుగు వంటి యథార్థంగా జీవించు వారిని కరవాలని కత్తిపోటు మాటల చేత, కత్తులు లాంటి మాటల చేత ఇవి తిరుగుతున్నాయట, మొరుగుచు ఉన్నాయట. వారు కుక్క వలె వారు మొరుగుచు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, అందుకనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఎవరి మీద వీరు అరుస్తున్నారు? దావీదు సింహం వంటి వాడు, అనగా ఏనుగు వంటి వాడు. దావీదును విమర్శించడానికి ఎక్కువ పెడుతున్నారు వాళ్ళు. కానీ తన ఇంటివారి రక్షణ కోసం కానీ, తన ఇంటివారి పరిరక్షణ కోసం వారు కాపాడుకోవడం లేదు. ఆ ఇంటివారిని ఎవరిని మింగాలని దొంగతనము చేయడానికి, హత్య చేయడానికి సాతానుగాడు ఎవరిని మింగుదునని వెతుకుతూ ఉంటే ఆ ఇంటివారు రక్షించుకోవడానికి బదులు ఈ కుక్క స్వభావం కలిగిన వారు, అనగా విమర్శకులు, అనగా యథార్థంగా మాట్లాడు వారి మీద కత్తిపోటు మాటలు. తన ఇంటి వారికి రక్షణ లేదే, వారిని కాపాడుకోవాలి, వారిని రక్షించుకోవాలన్న ఆ జ్ఞానం ఏమీ లేక యథార్థంగా చెప్పు వారి మీద, యథార్థంగా మాట్లాడు వారి మీద, యథార్థంగా జీవించు వారి మీద
వారి నోటిలో వారి పెదవుల కింద కత్తులు ఉన్నాయట. అందుకనే దావీదు మహారాజు అంటాడు, వారిని ఏమాత్రం కనికరించవద్దు, వారిని ఏమాత్రము కనికరించవద్దు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, వారిని ఏమాత్రము కనికరించవద్దు, వారిని ఏమాత్రం క్షమించదు దేవా, వారిని వదిలిపెట్టదయా. అన్యజనులందరినీ శిక్షించుటకై మేలుకొనము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలం అంటే పొద్దుగుంకుచున్నప్పుడు, అంటే వారి జీవితం మసకబారి ఉందన్నమాట. వారి జీవితం చీకటమయమైపోయి ఉంది. అలాంటి వారు కుక్కవలే వారు మోరుగుచ్చు వారు తిరుగుతురు. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, మీకు ఒక విషయం చెప్పమంటారా? ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 15వ వాక్యం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వాక్యం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. కుక్కలు, ఏం కుక్కలు? కత్తిపోటు మాటలు పలుకువారు, యథార్థంగా జీవించు వారిని, క్రీస్తునందు జ్ఞానం కలిగిన వారిని బాధ పెట్టువారు, విమర్శకులు, అలాంటి వారు కుక్కలు అని లేఖనం చెప్తుంది. వారు వెలుపట ఉంటారు, పరిశుద్ధ పట్టణం వెలుపట ఉంటారు, అనగా నిత్య నరకాగ్నిలో పడతారు ప్రియులారా. కాబట్టి ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరిగాయట. ఎవరి మీద మొరగాలి? ఇంటిలో దొంగలు దొరబడతారేమో, ఇంటిలో దొంగలు పడతారేమో, ఎవరైనా దోచుకుంటారేమో, ఇంటికాడ కాపలా కాయాల్సిన కుక్కలు అధికమైన బలము కలిగిన, శక్తి కలిగిన ఆ ఏనుగుల మీద అవి అరుస్తున్నాయట. ఏమండి, ఏనుగులు ఎప్పుడైనా వాటిని లెక్క చేస్తాయా? వాటి స్వరం వాటికి వినబడి ఏం చేస్తాయి? ఒకసారి అలా తిరిగితే అవి పారిపోతాయి. కనుక మనం క్రీస్తునందు బలవంతులంగా ఉండి ప్రభువు రాజ్యం కోసం ఈ లోకంలో ఎక్కడ భక్తి హీనంగా, సత్యహీనంగా, ఈ లోకంలో హీనులుగా మనం జీవించకుండా క్రీస్తునందు బహు బలము కలిగిన వారంగా, అపవాదిని ఎదిరించే వారంగా, శక్తిమంతులంగా, ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా, ఆత్మలో బలమైన వారంగా ప్రభువునందు సాగిపోతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు లార్డ్.